ఇది బాలలత వర్సెస్ స్మిత కాదు, ఇది డిబేట్ ఈజ్ ఆల్ అబౌట్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్. ఎవరైతే సొసైటీలో చాలా డిఫరెంట్గా వాళ్ళు కాళ్ళలో చేతిలో కళ్ళలో వెనుకల లోపం ఏదో ఒక లోపం ఒక ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళని ఎయిర్లైన్స్ వాళ్ళు పైలట్గా సెలెక్ట్ చేస్తారా? ఎవరన్నా అపాయింట్మెంట్ ఇస్తారా ఎయిర్లైన్స్ వాళ్ళు? ఫస్ట్ క్వశ్చన్ ఆవిడ అడిగింది. సెకండ్ క్వశ్చన్, ఒక డిఫరెంట్ లేబుల్ డాక్టర్ సర్జరీ చేస్తే నువ్వు ట్రస్ట్ చేస్తావా? నువ్వు ఆ డాక్టర్ని నమ్ముతావా? అలాంటప్పుడు ప్రీమియర్ సర్వీస్లైన ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో వీళ్ళు ఎందుకు అని అడిగారు ఆవిడ. నేనంటాను ఫస్ట్ క్వశ్చన్, తను ఒక గవర్నమెంట్లో ఉన్న అధికారి. మీరు గవర్నమెంట్లో లేరు, నేను అసలు గవర్నమెంట్లో రిజైన్ చేశాను, నేను లేము. మనకి మన ఒపీనియన్స్ పబ్లిక్లో ఆ విధంగా వెల్లడించే హక్కు ఉందేమో ఉంటే లేదు. మనకు కూడా ఒక వర్గాన్ని హేయమైన మాటలు మాట్లాడే లేదు. ఆవిడకి ఉందేమో అనుకుందాం కొంతసేపు. మనకైతే ఉందేమో, ఆవిడకైతే యాజ్ ఎ గవర్నమెంట్ ఆఫీసర్ ఆవిడకి లేదు. ఫస్ట్ థింగ్. రెండో క్వశ్చన్ నాది, గవర్నమెంట్ పాలసీ, కాన్స్టిట్యూషన్, తర్వాత వీటన్నిటికి మించి వీళ్ళకి కొన్ని రైట్స్ ఉన్నాయి. అవును, దట్టు గవర్నమెంట్ సర్వీస్లో చేస్తూ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అనేది 2 హై ఉండాలి ఖచ్చితంగా. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ఇండియా అనేది ఇంక్లూజివ్ సొసైటీ, డైవర్సిఫైడ్ సొసైటీ. అందరికీ దేశంలో హక్కులు ఉంటాయి, అందరికీ దేశంలో ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉంటాయి. అది జడ్జ్ చేయాల్సింది ఎవరు? జడ్జ్ చేయాల్సింది డిఓపిఎన్టీ అని ఒక మినిస్ట్రీ ఉంది, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. పార్లమెంట్ ఉంది చట్టాలు చేయడం దీని మీద, ఇలాంటి అంశాల మీద. వీళ్ళిద్దరు తప్పు చేస్తే క్వశ్చన్ చేయడానికి జ్యుడిషియరీ ఉంది, వాళ్ళదే డిబేట్. వాళ్ళు ఎలా నిర్ణయం తీసుకుంటే కంప్లీట్లీ డిఫరెంట్ ఏబుల్ కమ్యూనిటీ కానీ, అది ఎస్సీ కమ్యూనిటీ కానీ, ఎస్టీ కమ్యూనిటీ కానీ, ఓబీసీ కమ్యూనిటీ కానీ ఉండాల్సిందే ఒదిగి. అవునా? ప్రపంచంలో ఏ రిజర్వేషన్, ఏ కేటగిరీ ఎవడైనా సరే కాన్స్టిట్యూషన్, పార్లమెంట్, జ్యుడిషియరీకి ఉండాల్సింది. నా క్వశ్చన్ ఏంటంటే, ఈవిడ స్మిత ఎవరైతే ఉన్నారో ఆవిడ ప్రాబ్లం ఏంటంటే, ఆవిడ రాసేసారు దాని మీద కొన్ని వందల వేల మంది చర్చకు దిగారు. ఫస్ట్ 24 అవర్స్లోనే చాలా చర్చ జరిగింది. ప్రియాంక చతుర్వేది అని చెప్పి శివసేన ఎంపీ కూడా రెస్పాండ్ అయింది. అలానే సుప్రీంకోర్టు అడ్వకేట్లు రెస్పాండ్ అవుతున్నారు ఆమెకి. బట్ తను రిట్రీట్ అవ్వట్లా, తను రిట్రాక్ట్ చేసుకోవట్లేదు, స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవట్లేదు, విత్డ్రా చేసుకోవట్లేదు. అంటే ఏంటి ఆమె స్టేట్మెంట్ తప్పు కాదు అని అర్థమా, లేదా మీకు అర్థం కాలేదా? నేను కూడా పెట్టారు కదా, నా గొంతు వణుకుతున్నా నిజమే మాట్లాడతానని. నేను చెప్తున్నాను, నన్ను చంపేసిన నేను కూడా నిజమే మాట్లాడతాను. ఈ విషయంలో నేను మాట్లాడకపోతే నేను బతుకున్నా, నా ఎగ్జిస్టెన్స్ ఉండదు. బాలలతని ఎవరైనా ఏమైనా అనుకుని భూమి మీద ఈమెకి ఎందుకు ఎదురు చెప్తుంది, ఇది చేయట్లేదా, కోచింగ్ సెంటర్ నడపట్లేదా, అది నా ప్రొఫెషన్. నేను జాబ్ చేస్తూ కోచింగ్ సెంటర్ నడపట్లేదు. కానీ బాలలత గారు సూటిగా ఒక విషయం మిమ్మల్ని అడగాలి అని అంటే, చాలామంది వెల్ అసెట్ లైక్ మంచి పేరు సంపాదించిన బ్యూరోక్రాస్ట్లలో స్మిత సబర్వాల్ కూడా ఒక మంచి పేరు సంపాదించుకున్న బ్యూరోక్రాస్టే. అలాంటి ఆఫీసరు ఈ ట్వీట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆలోచించే ట్వీట్ చేస్తారు. ట్వీట్లో ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయా? ఆమె అసలు వెనక్కి కూడా తగ్గకపోవడానికి గల బలమైన కారణం ఏంటి? విత్డ్రా చేసుకోకపోవడానికి అంత ఈగో ఏముంది అందులో? మీ మనోభావాల కంటే అయితే పెద్దది కాదు. ఒకటి చెప్తాను, తన పర్సనల్ ఒపీనియన్ నేను ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తాను. మీ పర్సనల్ భూమి మీద ఎవరికైనా వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ ఉండొచ్చు, నాకు ఉండొచ్చు. ఓకే, తనకి నిజంగా అలా ఉండొచ్చేమో, దాన్ని కూడా నేను రెస్పెక్ట్ చేస్తాను. తను నిజంగా డిఫరెంట్ ఏబుల్ వాళ్ళు ఆ పోస్టులకి పనికిరారు అనే ఆలోచన ఉందేమో, ఐ స్టిల్ రెస్పెక్ట్ ద స్టేట్మెంట్ ఎట్ హర్ పర్సనల్ లెవెల్, రైట్? ఇలా మీలాగా నలుగురు కూర్చున్నప్పుడు మాట్లాడుకోవచ్చేమో తను మ్యాక్సిమం. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఒక పబ్లిక్ డొమైన్లో, ఎందుకంటే ఇప్పుడు నేను చాలా ట్రూత్ చెప్పాలి, ట్రూత్స్ కొని మాట్లాడాలి. ఇప్పుడు మీరున్నారు, మీరు సిగ్నేచర్ స్టూడియోస్ చైర్మన్, నేనున్నాను, నేను సిఎస్బిఎస్ అకాడమీ నడిపిస్తున్నాను. మనం డిఫరెంట్ లేబుల్ వాళ్ళకి ఎంతవరకు ఉద్యోగాలు ఇస్తాం కదా కదా? వాళ్ళు రాగానే మనం ఏం ఆలోచిస్తాం? వీళ్ళు ఇంత కష్టపడగలరా, వీళ్ళు ఇక్కడ దాకా రాగలరా, ఇలా ఆలోచిస్తారా ఉంటారు. అంటే నేను నా ఎగ్జాంపుల్ ఎందుకు తెచ్చు అంటే జనరలైజ్ చేస్తున్నాను. నేను అలా ఆలోచించను, నేను అలా ఆలోచించి జనరలైజ్ చేసి చెప్తున్నాను. నేను ఆలోచిస్తాం కదా మనం. అట్లా చాలా కంపెనీస్ వాళ్ళు డిఫరెంట్ లేబుల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు అదొక ఎంపతీలానో, అంటే మేము జాగ్రత్తలు తీస్తున్నాము, వాళ్ళు ఏం చేత కాదు అనే ఫీలింగ్ ఉంది. ఈ మధ్య కొత్తగా ఏమైందంటే వీళ్ళకి కంపెనీ సిఎస్ఆర్ రూల్స్ కింద వాటి కింద ఇటు కింద కొంచెం కంపెనీస్కి కొన్ని ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కింద కొన్ని ఇప్పుడిప్పుడే ఉద్యోగాలు ఇస్తున్నారు. అది కూడా ఇచ్చి చూపించుకుంటున్నారు తెలుసా. మేము ఈ సంవత్సరం 5 డిజేబుల్ వాళ్ళని ఇచ్చాము, మేము ఈ సంవత్సరం 5 డిజేబుల్ వాళ్ళని మేము ఇది చేసాము, ఎంప్లాయ్మెంట్ ఇచ్చాము, గొప్ప చెప్పుకుంటున్నారు. అదేదో ఫ్రీ గిఫ్ట్ ఇచ్చినట్టు. ఇటువంటి ఇప్పుడిప్పుడే కొంచెం మార్పు తేయడానికి నా పర్సనల్ లెవెల్లో నేను ఎంత కష్టపడ్డా నాకు తెలుసు. నేను అంటే బయటికి నేను మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ నెంబర్ 1కి ఉత్తరాలు రాసానా, లేకపోతే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తానా బయటికి చెప్పను. కానీ గవర్నమెంట్ పాలసీ మేకింగ్లో
డిఫరెంట్ లేబుల్ విషయంలో చాలా పోరాటాలే చేసాం. నా తరపున, చాలా ఆర్గనైజేషన్ తరపున అన్నీ చెప్పుకోకూడదు. ఇది చెప్తే ఏమైందంటే మ్యామ్ ఒక యాక్టివిస్ట్ అయిపోయింది అనే దీనిలోకి వెళ్ళిపోతారని నేను ఆగాను. థింగ్ ఏంటంటే నాకు కావాల్సింది వీళ్ళకి ఇప్పుడిప్పుడే ఉద్యోగాల కోసం మేము స్పేస్ క్రియేట్ చేస్తున్నాం. అండి నేను రీసెంట్గా దుబాయ్కి వెళ్ళినప్పుడు చూశాను, లోకల్గా కూడా చూశాను. కేఎఫ్సీలో మాటలు రాని వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి, బ్లైండ్ వాళ్ళకి వస్తున్నాయి, కొందరికి కాలు లేకపోయినా సరే వాంటెడ్లీ దే వాంట్ టు, అంటే వీళ్ళని వివక్ష చూపించకూడదు, మనమంతా ఒకటి అని చెప్పడానికి కొన్ని ఆర్గనైజేషన్స్. మీరు వాళ్ళని అడగండి వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు ఈసారి వెళ్ళినప్పుడు. మీ ఆర్గనైజేషన్స్ని అక్కడ ఉన్న వాళ్ళ ఇన్ఛార్జెస్ని, మేనేజర్స్ని అడగండి. తక్కువేం చేయరు, అవసరమైతే కొంచెం ఎక్కువే చేస్తారు. క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే నాకు కావాల్సిన క్వశ్చన్ ఇది, ఇప్పుడిప్పుడే జాబ్స్ వస్తున్నాయి, ఇప్పుడిప్పుడే వస్తాయి. ఈవిడ ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉన్నారు, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్గా యాక్ట్ చేస్తున్నారు, సివిల్ సర్వెంట్ అయిన కూడా. దాన్ని కూడా నేను తప్పు పట్టట్లేదు. నా క్వశ్చన్ ఏంటంటే ఈవిడ పెట్టిన కంప్లీట్ ట్వీట్ వల్ల ఎంతమంది మనసుల్లో వెళ్ళిపోయిన చిన్న చూపు. ఆల్రెడీ సామాజికంగా చిన్న చూపు ఉంది, ఆర్థికంగా చిన్న చూపు. ఇలాంటి ట్వీట్ మేము ఖండించకపోతే ఇంకొకరికి అదే అభిప్రాయం వస్తుంది, ఇంకో 10 మంది చేస్తారు. ఆ ట్వీట్లో అంత మర్మం ఉందంటారా? మీ మనోభావాలు దెబ్బతిని అంత పెద్ద? నేను అడుగుతాను మహేందర్ గారు, నేను అడుగుతాను, మీరు ట్వీట్ చదివారు కదా, మీరు ఏ కమ్యూనిటీ నాకు ఇప్పటివరకు తెలియదు, ఈ క్షణం వరకు. మీ సమాజం గురించి ఒక రాశారనమాట ఒకళ్ళు, ఇది ఇలాంటి బ్లాంకెట్ స్టేట్మెంట్స్. ఒకవేళ నిజంగా మేము పనికి రాకపోతే వీ డూ అగ్రీ, అది ఎవరు చెప్పాలి? గవర్నమెంట్ చెప్పాలి. మీ సమాజం గురించి మీ మీద ఎవరైనా బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇస్తే, బ్లాంకెట్ స్వీపింగ్ స్టేట్మెంట్, అది స్వీపింగ్ స్టేట్మెంట్. ఆవిడ ఏం చెప్పారు? అందరు డిఫరెంట్ లేబుల్లో, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ డిఫరెంట్ లేబుల్, ఈజ్ దర్ ఎనీ అపాయింట్మెంట్స్ ఆఫ్ ఆర్ హైరింగ్స్ ఫర్ విత్ రెస్పెక్ట్ టు డిఫరెంట్ లేబుల్ ఇన్ ఎయిర్లైన్స్, ఆర్ విల్ ఎనీ సర్జన్ ఫ్రమ్ డిఫరెంట్ లేబుల్ కేటగిరీ ఇఫ్ హీ డస్ సమ్ సర్జరీ విల్ యూ ట్రస్ట్ హిమ్ అని ఇలాంటివి ఇచ్చారు. నేను అడుగుతాను, మీ కమ్యూనిటీ గురించి సేమ్ ఇట్లాంటి బ్లాటెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఆ కమ్యూనిటీ ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న కమ్యూనిటీ, ఇప్పుడిప్పుడే అది మొక్క అయింది, ఇంకా చెట్టు కూడా కాల, చిన్న కమ్యూనిటీ అది. వాళ్ళు పాపం చాలా అన్ని అన్ని వల్నరబుల్ సెక్షన్స్ కన్నా వీళ్ళు ఇంకా చాలా వల్నరబుల్ సెక్షన్ అనమాట. ఇంట్లోనే ఫేస్ చేసి వస్తారు, సమాజంలో ఫేస్ చేస్తారు. ఇట్లాంటి ఎంపతి లేకుండా స్టేట్మెంట్స్ వాడటం వల్ల ప్రభావం చాలా డేంజరస్గా ఉంటుంది. మనకి దీన్ని ఒక ట్వీట్ లాగా చూస్తున్నాం, కానీ దీని వెనకాల పరమార్థం ఏంటి అంటే ఇట్స్ క్వశ్చనింగ్ బిగ్ థింగ్స్ ఆఫ్ దర్ ఎబిలిటీ. నీ యొక్క శక్తి సామర్థ్యాన్ని, మొత్తం నీ కమ్యూనిటీ యొక్క శక్తి సామర్థ్యాన్ని క్వశ్చన్ చేస్తే మీరు ఊరుకుంటారు. అంటే ఇదే క్వశ్చన్ నేను అడుగుతున్నాను ఇప్పుడు మీకు మీడియా ముఖంగా. ఇలాంటి స్టేట్మెంట్లో ఒక ఎస్సీ కమ్యూనిటీని కానీ, ఎస్టీ కమ్యూనిటీని కానీ, ఓబీసీ కమ్యూనిటీని కానీ, మహిళా కమ్యూనిటీని ఎవరినైనా అడగమనండి. బట్ ఇందాక మీరు చాలా గొప్పగా చెప్పిన విషయం ఏంటంటే డిఫరెంట్ ఎబిలిటీస్ ఉన్న ఈ మీకు సంబంధించిన మనుషులు కావచ్చు, లేకపోతే దివ్యాంగులు కానీ ఎప్పుడు ఎక్కడ స్ట్రైక్ చేయటం చూడలేదండి మేము. పెన్షన్స్ రానప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్లో చుట్టూ తిరగటము, ఉద్యోగాలు రానప్పుడు కూడా ఇది చూపెట్టడం, ఎప్పుడు కూడా గొంతెత్తి ప్రొటెస్ట్ చేసినట్టు నిజంగానే చూడలేదు. కొంతమంది రిజర్వేషన్స్ రానప్పుడు ఆ రోజుకి ఆ రాత్రికి కొన్ని కుల సంఘాలు అన్నీ కలిసి చేసాయి, కానీ ఎప్పుడు కూడా మీ కమ్యూనిటీ వాళ్ళు చేయలేదండి. అవును, చేయలేరు కూడా. ఎందుకంటే వాళ్ళు వీడు అనుకున్న చాలా సాఫ్ట్ హార్టెడ్. వాళ్ళని ఈవిడ ఎక్కడ టచ్ చేయకూడదు అక్కడ టచ్ చేశారు.